श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। गोविन्दनाम संकीर्तनं हरि ओं तत्सत्। యక్ష ప్రశ్నములు. నిన్నటి సత్సంగములో యజ్ఞమును గురించి చాలా వివరంగా విషయాలను విన్నాం. 3 వేదాలు ఆ యజ్ఞములో భాగాలు. 3 వేదాలు చదివే 3 రకాల పురోహితులు. ఆ 3 వేదాల వలన ఆ యజ్ఞం ఫలిస్తుంది ఆ పురోహితులు చెప్పే మంత్రముల వలన. మొదట సామవేదం మంత్రం చెప్పేవాళ్ళు ముఖ్యం మొదటి స్టెప్లో. రెండో స్టెప్లో యజుర్వేదమును చెందిన వాళ్ళు ఆ పురోహితులు ముఖ్యం, అధ్వర్యులు. మూడో చివరి ఆహుతులు చేసేటప్పుడు ఆ దేవతలని పిలిచేవాళ్ళు, ఆ మంత్రాలు చెప్పేవాళ్ళు హోత, ఋగ్వేదీయులు. ఈ 3 చేత ఆ యజ్ఞం ఫలవంతమవుతుంది. దీన్ని మనం బ్రాహ్మణ భాగాల్లో చెప్పేటువంటి విషయాలు ఈ విధంగా దేవతలను సంతృప్తి పరిచి పైలోకాలకు వెళ్ళటమో, లేక ఈ లోకంలో మంచి ధనధాన్య పుత్ర పౌత్ర సంతాన ప్రాప్తి ఇవన్నిటి కోసం చేసేవి బ్రాహ్మణ భాగంలో చెప్పే ఆ యజ్ఞాలు. ఆరణ్య భాగంలో చెప్పేటువంటివి ఉపాసనలు. వాటి చేత ముఖ్యముగా మనిషి కొన్ని శక్తులను సంపాదించుకుంటాడు, సిద్ధులను పొందుతాడు. ఉపనిషత్తు భాగాలు అవి ఏం చెప్తాయి? అది ఎవరికంటే జ్ఞాన మార్గంలో జ్ఞానమే నాకు ముఖ్యం, ఏ లోకాలు వద్దు, ఏ సిద్ధులు నాకు వద్దు, ఏవి వద్దు, జ్ఞానం మాత్రమే అనుకునే వాళ్ళకి ఉపనిషత్తు భాగాలు. సో మనందరం జ్ఞానమే మనకు కావాలని ఎన్నుకున్న వాళ్ళం కాబట్టి మనం ఆ జ్ఞాన యజ్ఞంలో ఇక్కడ పాల్గొంటున్నాం. కాబట్టి ఇక నుంచి కూడా మన జీవిత మార్గం ఆ జ్ఞాన మార్గంలో జ్ఞానం కోసం ప్రయత్నం చేస్తుంది. ఆ సాధనలన్నీ కూడా దానికోసమే అని చెప్పి చివరిగా నిన్న ఆ ఉపనిషత్తుల విషయం చెప్పి మనకు శ్రవణము, మననము, నిధిధ్యాసనము ముఖ్యమని చెప్పాం. ఇంకా మనం ఏ మంత్రాలు, తంత్రాలు వీటి గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. వాటిని గురించి ఏదో కల్పన చేసుకొని వీళ్ళు ఏదో చెప్తున్నారని అనుకోకర్లేదు. చెప్తారు, వాటిలో ఏవో ఉంటాయి, ఆశ్చర్యాన్ని కలిగించే విషయాలు ఉంటాయి, ఎన్నెన్నో చెప్తారు, ఎన్నెన్నో మాట్లాడతారు. కానీ ఈ ఉపనిషత్తు భాగాలకు వచ్చే వాళ్ళు కోటాని కోట్ల జనములో కొంచెం మందే అని గీతలో భగవంతుడే చెప్పాడు. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే. ఎవరో కొంచెం, యతతామపి సిద్ధానం, ఆ కొంచెంలో కూడా కశ్చిన్ మాం వేత్తి తత్వదః. నిజంగా నేను చెప్పే టీచింగ్ని, నన్ను గురించి ఎవరు కొంచెం మంది తెలుసుకుంటారు. వాళ్ళలో జ్ఞాని అని చెప్పి ఆయనే పొగుడతాడు. కానీ ఇది అర్థం చేసుకోరు. అర్థం చేసుకోవడానికి కావాల్సిన కెపాసిటీ లేదు, చేసుకోరు.
మనందరికి ఉంది, అర్థం చేసుకున్నాం, ఎన్నుకున్నాం. మనకేం కావాలో జీవితానికి ఎన్నుకున్నాం. కాబట్టి మనకు ఇంకా ఏ సందేహాలు రాకూడదు. ఆ మంత్రం గొప్పదా, ఈ మంత్రం గొప్పదా, ఆ ఊర్లో దేవుడు గొప్ప, ఈ ఊర్లో దేవుడు గొప్ప, అవన్నీ చాలు. ఇంతవరకు విన్నవి, చేసినవి, తిరిగినవి, ఎక్కినవి, దిగినవి. ఎక్కాంగా మెట్లు ఎక్కాం, దిగాం, గుడులు గోపురాలు, అవన్నీ భక్తి కోసం. ఇప్పుడు నిజమైన భక్తి అంటే నాకేంటో తెలిసిపోయింది. అందువలన మనస్సు, మనశ్శుద్ధి, అంతఃకరణం, జ్ఞాన విషయంలో ఏకాగ్రతపరచడం. అందుకని భగవంతుడు భగవద్గీతలో ఒకే మాట ఏం చెప్పాడంటే, జ్ఞానికి నాకు అసలు డిఫరెన్సే లేదన్నాడు. జ్ఞానీతు ఆత్మైవ మే మతం. జ్ఞాని విషయానికి వచ్చానంటే అతడు నేను వేరు కాదు, నా ఆత్మే అతడు, అతడి ఆత్మ నేనే. అంటే ఏంటి అర్థం? జీవాత్మ బ్రహ్మాత్మ ఒకటని భగవంతుడు చెప్తున్నదే కదా. కాబట్టి మనకు విషయం అది, మనం దాన్ని ఎన్నుకున్నాం, మనం చక్కటి మార్గంలో లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. దీంట్లో సందేహం లేదు. సరే, నిన్నటి వరకు జరిగిన విషయం అది. ఇప్పుడు ఈరోజు ఇక్కడ నుంచి కొంచెం వేరుగా ఉంటాయి ప్రశ్నలు, కానీ ముందు మాట్లాడిన విషయాలతో సంబంధం ఉంటుంది. చదువుదాం. ఎన్నో శ్లోకము మీరే చూసుకోండి. యక్ష ఉవాచ కిం స్విదావత్పతాం శ్రేష్టం, కిం స్విదావపతాం శ్రేష్టం, కిం స్విన్నివపతాం వరం, కిం స్విత్ తత్ప్రతిష్ఠమానానాం, కిం స్విత్ ప్రసవతాం వరం. ఈ 4 ప్రశ్నలు ఏమిటంటే, ఆవపతాం అంటే వ్యవసాయదారులు, వ్యవసాయం చేసే వాళ్లకు, పంటలను పండించే వాళ్లకు ఏది వాళ్ళకి చాలా శ్రేష్టమైన విషయం అని మొదటి ప్రశ్న. అదేంటంటే అక్కడ యజ్ఞం అన్నారు, వెంటనే ఇక్కడ వ్యవసాయదారులకు వచ్చేసారంటే సంబంధం ఉంది. సమాధానం చెప్పేటప్పుడు మీకు అర్థమవుతుంది. ప్రశ్న అది. వ్యవసాయం చేసే వాళ్లకు, వ్యవసాయదారులకు, ఆవపతా మీన్స్ వ్యవసాయదారులు, వాళ్ళకి శ్రేష్టమైన అతి ముఖ్యమైన విషయం ఏమిటి? రెండో ప్రశ్న ఏమిటంటే, ఆ వ్యవసాయదారులు వ్యవసాయం సాగుబడిని చేయటం మొదలు పెడుతున్నప్పుడు దాంట్లో వాళ్లకు ముఖ్యమైన ఒక వరము లాంటి విషయం ఏమిటి? ప్రశ్నలు అర్థమవుతున్నాయి. మూడో ప్రశ్న, ఇది కొంచెం మరలా వ్యవసాయం నుంచి పక్కకు వచ్చినట్లుగా ఉంటుంది. ఎలా మనుషుడు ఎవరు ఎప్పుడు స్థిరమైన తిండి బట్ట నీడకు కష్టం లేకుండా ఉండాలని మినిమం కదా అది. ఫుడ్, షెల్టర్ అండ్ క్లోదింగ్, ఇవి వాళ్ళకి ఉండాలంటే ఏమిటి? దేని ద్వారా వాళ్ళు ఆ విధంగా ఉండగలరు? కింస్విత్ ప్రతిష్టమానానాం. నాలుగో ప్రశ్న ఏమిటంటే, కింసిత్ ప్రసవతాం. సంతానోత్పత్తి, వంశోద్ధారణ చేయాలని అనుకుంటున్న ఆ పేరెంట్స్ లేక ఆ దంపతులు, ఆ గృహస్థులకు ఏది అతి ముఖ్యమైన ఒక బ్లెస్సింగ్, వరం, ఇంపార్టెంట్, వరం లాంటిది? వరం అనే పదం 2 చోట్ల వస్తున్నది. పైన కూడా ఆవపతాం వరం అని అక్కడ ఉంది, ఇక్కడ చివరిలో కూడా వరం అని ఉంది. ఇవి 4 ప్రశ్నలు.
ఇప్పుడు వ్యవసాయము చేసేది మనుషులే. వ్యవసాయం ద్వారా కలిగే ఫలములను, వాటి ద్వారా వచ్చే పంటలు, పాడి ఇవన్నిటిని కూడా అనుభవించేది మనుషుల కోసమే కదా. అందరికీ తిండికి కావాలిగా. పక్షులకి కావాలి, జంతువులకి కావాలి, మనుషులకి కావాలి. మెజారిటీ అందరికీ కావాల్సింది ఈ వెజిటేరియన్ ఫుడ్డే. కొన్ని జంతువులు మాత్రమే, కొంతమంది మనుషులు వేరేదో తింటుంటారు. కాబట్టి ఇవి 4 ప్రశ్నలు. ఇవి కొంచెం సోషల్, ఎన్విరాన్మెంటల్, పర్యావరణం విషయాన్ని చెప్తున్నట్లుగా ఉంటుంది. దీంట్లో ఇలా అడిగినప్పుడు 21వ ప్రశ్న మొదట చూస్తే దానికి ఇప్పుడు సమాధానం యుధిష్ఠిరుడు ఏం చెప్తున్నాడు ఆ శ్లోకం చదువుతాం. వర్షమావతాం శ్రేష్టం వర్షమావతతాం బీజం నివపతాం వరం గావః ప్రతిష్ఠమానానాం పుత్రః ప్రసవతాం వరః. ఒక్కొక్క ప్రశ్నను చూస్తాం. మొదట ఏమడిగాడు, వ్యవసాయదారులకు ఏది అత్యంత శ్రేష్టమైన ముఖ్యమైన విషయం? సో సింపుల్, వర్షం ఆవపతాం శ్రేష్టం. వ్యవసాయదారులకు ఈ వాన, వర్షం అనేటువంటిది, నీరు అనేటువంటిది అతి ముఖ్యమైన విషయం. మనందరికీ అవసరమే తాగటానికి, అన్నిటికీ బతకటానికి. కానీ ముఖ్యంగా మనం బతకాలంటే నీళ్లు కావాలి, ఆహారము కావాలి. ఆ ధాన్యాలు ఎక్కడి నుంచి వస్తాయి పంటలు పండకపోతే? అందువలన వ్యవసాయదారుడు వ్యవసాయం చేయాలంటే సమయానికి తగినట్లుగా కావలసినంత వర్షాలు పడాలి కదా, అతి ముఖ్యం. అవి అప్పుడప్పుడు కొంచెం అట్లా తారుమారైనప్పుడు, ఋతుపవనాలు లేట్ అయినప్పుడు, ముందొచ్చినప్పుడు, మధ్య మధ్యలో వేరే ఏవైనా ఆది దైవిక విషయాలు జరిగినప్పుడు, తుఫాన్లు ఇలా వచ్చినప్పుడు చూడండి ఎంత నష్టమై. మనం పెద్ద దేశం కాబట్టి మనం ఎట్లాగో సర్దుకొని, ఇక్కడ కొంచెం లేకపోయినా అక్కడి నుంచి తెప్పించుకొని, వాళ్ళకి లేకపోతే మనం ఇచ్చి, ఇలా ఆ కావేరి నీళ్ళు, కృష్ణా నీళ్ళు అన్నింటినీ పంచుకుంటూ చక్కగా జీవిస్తున్నాం కదా. మనకు రిసోర్సెస్ చాలా ఉన్నాయి. దానికి తగినట్లు వెంటనే ఏదైనా అట్లాంటి విషయం డిజాస్టర్స్ ఏర్పడితే వెంటనే పక్కన ఉన్నటువంటి ప్రాంతాలు, గవర్నమెంట్ అన్నీ సహాయం చేయడానికి ఎన్నో కొత్తవన్నీ పెట్టి, అందుకని ఇక్కడ చక్కగానే ఇన్ని కోట్ల మంది జీవిస్తున్నాం. ఇతర దేశాలతో చూస్తే మనం ఇక్కడ ఎంతో శాంతిగా, సమృద్ధిగా, రక్షణతోటి చక్కగా జీవిస్తున్నాం. అక్కడ అసలు రక్షణే ఉండదు బయటికి వెళితే. ఇతర దేశాల్లో అన్నిటికీ గవర్నమెంట్ మీదే ఆధారపడాలి. ఉద్యోగాలు లేని వాడికి గవర్నమెంట్ డబ్బులు ఇవ్వాలి, అన్నీ గవర్నమెంట్ చూసుకుంటుంది. అందరికీ లోన్లు ఇస్తానంటుంది, అవన్నీ మళ్ళీ పే చేయమంటుంది. అదేదో అక్కడ వాళ్ళ గొడవ అది. కానీ మనం సెల్ఫ్ సఫిషియెంట్గానే బాగా ఉన్నాం, ఇంకా బాగా అభివృద్ధి అవుతాం అందరు కనుక చక్కగా ఆలోచిస్తే. ఇప్పుడు ఈ వర్షాన్ని గురించి మాట్లాడుతున్నాం. ఇది చాలా అతి ముఖ్యం వాళ్ళకి. ఇది గిఫ్ట్ లాంటిది, దేవుడు ఇచ్చినటువంటి వరం వర్షం అనేటువంటిది మనకు. అందుకని అన్ని ప్రాంతాలలో, అన్ని గ్రంథాలలో అనేక మహాత్ములు ఆ వర్షాన్ని గురించి చాలా గొప్పగా పాడారు, రాశారు, పొగిడారు. ఉదాహరణకు ఈ వర్షం యొక్క ముఖ్యత్వం చెప్పినటువంటి పురాణం కానీ ఏ గ్రంథము ఒక మహాత్ముడు లేకుండా ఉంటారు, అందరు చెప్తారు. ఉదాహరణగా తమిళనాడులో చూస్తే తిరుక్కురల్ అంటారు కదా, తిరువళ్ళువర్, ఆయన దాని గురించి రాస్తాడు. తిరుమంతిరం అని ఇంకోటి ఉంది, శివుడి భక్తుడు ఆయన రాశాడు, దాంట్లోనూ దాని ముఖ్యం. అట్లా అవ్వయార్ అని చెప్పి ఒక ఉమెన్ సెయింట్ ఉన్నారు, ఆవిడ కూడా మురుగనుడి భక్తురాలు, ఆవిడ కూడా రాస్తారు. మీ తెలుగులో కూడా చూస్తే గ్రంథాలలో చాలా చోట్ల వర్షం యొక్క గొప్పదనం.
అందుకని దానికోసం మనం ప్రార్థించాలి అని చెప్పి చాలా గొప్పగా చెప్పబడింది. దీనివలన మనుషులకు ఎప్పుడైతే ఈ యజ్ఞాలు చేస్తామో, ఏది బ్రాహ్మణ భాగాల్లో చెప్పినటువంటి యజ్ఞాలు, దాని ద్వారా దేవతలను పూజిస్తామో, అప్పుడు వాళ్ళు మనకిచ్చేటువంటి అతి ముఖ్యమైన ఒక వరం ఏమిటంటే అందరికీ కలిపి సమష్టి కదా యజ్ఞాలన్నీ, చక్కగా ఇక్కడ కరువు కాటకాలు లేకుండా సుభిక్షంగా ఉండాలని వర్షాలు పడేట్టుగా ఆశీర్వదిస్తారు. అర్థమైందా? అందుకనే మన శాంతి మంత్రంలో చెప్తాం, కాలే వర్షదు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితః బ్రాహ్మణా సంతు నిర్భయాః. శాంతి మంత్రం చూసారా? ఈ యొక్క యజ్ఞము ద్వారా వర్షాలు రావటం, ఇదంతా కనెక్షన్ చెప్పేటప్పుడు భగవద్గీతలో 3వ అధ్యాయంలోనే నిన్న కూడా మీకు గుర్తు చేశాను. భగవాన్ శ్రీకృష్ణుడు ఈ కాస్మిక్ సైకిల్, ఈ యజ్ఞ చక్రం, దాని గురించి చక్కగా 2 శ్లోకాల్లో మొదట చెప్తాడు. అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్ భవతి పర్జన్యః యజ్ఞః కర్మ సముద్భవః కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. కంప్లీట్ పిక్చర్, ఇది అర్థం కావాలి. ఈ కాస్మిక్ సైకిల్ నేను 2 క్లాసులుగా మాట్లాడుతూ చెప్తూ ఉన్నాను, సమష్టి అని. అక్కడ క్లియర్గా ఆయన అన్నం తినటం వలన ఈ జీవరాశులన్నీ పుడుతున్నాయి. అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? వర్షాలు, మేఘాలు వర్షిస్తే అన్నం వస్తుంది. ఆ వర్షాలు మేఘంలో అవన్నీ ఎట్లా యజ్ఞం వలన కలుగుతాయి. యజ్ఞం ఎట్లా? యజ్ఞ కర్మలో నుంచి వచ్చింది. కర్మ ఎక్కడి నుంచి వచ్చింది? వేదంలో నుంచి వచ్చింది. ఆ వేదాలలో చెప్పినటువంటి ఆ విషయాలన్నీ కూడా అవన్నీ కర్మ సముద్భవం, బ్రహ్మ కర్మోద్భవం. ఇది ఈ బ్రహ్మ వేదం అనేటువంటిది అక్షరమైనటువంటి, క్షయం లేనటువంటి, అవినాశి అయినటువంటి పరమాత్మ. అది బ్రహ్మం, ఆత్మ, ఏదో ఒక మూల వస్తువు దాంట్లోంచి వచ్చింది. కాబట్టి ఇలా అంతటా వ్యాపించి అన్నిటిలోనూ దాని యొక్క ప్రభావాన్ని చూపించేటువంటి తస్మాత్. కాబట్టి దేర్ఫోర్ సర్వగతం బ్రహ్మ అంతటా ఉన్నప్పటికి కూడా నువ్వు ఈ యజ్ఞంలో ముఖ్యంగా చూడు, యజ్ఞే ప్రతిష్ఠితం. సర్వం బ్రహ్మమయమనేది వేదాంతం చదివి మనం అర్థం చేసుకుంటున్నాం. కానీ ముఖ్యంగా ఈ ప్రతి పనిలోనూ, ప్రతి మన జీవన కార్యాలలోనూ అది యజ్ఞముగా భావించి, నేను చెప్పాను కదా, ఎవ్రీ యాక్షన్ ఈజ్ ఏ యజ్ఞ అనే భావంతో చేయాలి. అందువలన ఈ మొదటి ప్రశ్న ఇక్కడ 21 వర్షమును గురించి, అది అన్ని జీవరాశుల మనుగడకు అందరికీ ఉపయోగం ఉంది కాబట్టి ఆ వర్షాలు యజ్ఞాల ద్వారా వస్తాయి. కాబట్టి ఆ యజ్ఞాలు 3 వేదాలలో చెప్పినవని కనెక్షన్ చూసారా? జీవన మనుగడ ఎట్లా జరుగుతుంది? నేను వేదాలు చదవాలన్నా, వేదాంతం చదవాలన్నా 3 సార్లు మీకు ఇక్కడ ఆహారం ఇస్తే కదా వచ్చి ఇక్కడ కూర్చుంటున్నారు. బ్రహ్మం గురించి మాత్రం చెప్తాను చాలులే, టిఫిన్ వద్దు, లంచ్ వద్దు అంటే ఎవరు వస్తారు? అవి పెడితేనే చాలా శక్తి ఉంటుంది నడవటానికి, వచ్చి కూర్చోటానికి. కాబట్టి ఈ శరీరాన్ని మనం అందుకనే శరీర మాధ్యం కలు ధర్మ సాధనం. నువ్వు లోకంలో బాహ్యమైన వ్యావహారిక విషయాలు సాధించాలన్నా, పారమార్థికం సాధించాలన్నా కూడా ఈ శరీరం నీకు ఒక ఇన్స్ట్రుమెంట్, ఆధారం. కాబట్టి దీన్ని నిర్లక్ష్యం చేయకు. అదే సమయంలో అతిగా ప్యాంపర్ చేయకు, దాన్ని రక్షించు, కాపాడు. జ్ఞానం వచ్చేంత వరకు ఇది ఉంచుకోవాలి జాగ్రత్తగా. ఆ తర్వాత అది ఎప్పుడు పోతుందో పోతుంది. అందుకనే ఆహార నియమాలు, యోగా, లైఫ్ స్టైల్ ఇవన్నీ కావాలి మనిషికి. ఏ డిసిప్లిన్డ్ లైఫ్ స్టైల్. స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికం అని చెప్తే 2-3 మాటల్లో చెప్పాలంటే ఏ డిసిప్లిన్డ్ లైఫ్ స్టైల్ ఈజ్ కాల్డ్ స్పిరిచువల్ లైఫ్.
అండ్ అలర్ట్ లివింగ్ ఈజ్ కాల్డ్ స్పిరిచువల్ లైఫ్. అలర్ట్ లివింగ్, దట్స్ ఇట్. అలర్ట్గా ఉండాలి. గమనముతో జీవించటమే ఆధ్యాత్మికము. ఎప్పుడు సంతోషంగా ఉండాలని నిర్ణయించుకొని సంతోషంగా ఉండటమే నా జీవిత గమ్యమని, టు బీ హ్యాపీ ఈజ్ ద స్పిరిచువల్ లైఫ్, నాట్ టు బికమ్ హ్యాపీ. తర్వాత నేను హ్యాపీగా ఉంటాను. ఇంకా 4 క్యాంపులకు వెళ్ళిన తర్వాత, ఈ క్యాంప్ అయిపోయిన తర్వాత, మా అమ్మాయి పెళ్ళైన తర్వాత, మా అబ్బాయి పెళ్ళైన తర్వాత, వాడికి ఉద్యోగం వచ్చిన తర్వాత నేను హ్యాపీగా ఉంటానని హ్యాపీనెస్ని పోస్ట్ పోన్ చేసే వాళ్ళకి హ్యాపీనెస్ రానే రాదు. 3 విషయాల్ని పోస్ట్ పోన్ చేయకూడదు. నా రక్షణ, నా శాంతి, నా సుఖం ఇప్పుడే ఇక్కడే నాకు దొరకాలి. అవి ఏంటని నేను కనుక్కోవాలి. అందువలన జ్ఞాన విషయంలో, వేదాంత విషయంలో ఇప్పుడు ఇక్కడ అనేటువంటిది అతి ముఖ్యం. ఇప్పుడు ఇక్కడ, నవ్ అండ్ హియర్. అందుకనే జీవన్ముక్తికి అంత ముఖ్యత్వం ఇచ్చి చెప్పేది. ముక్తి తర్వాత అనేది లేదు. కానీ పురాణాలు, మిగిలిన విషయాలు, మిగిలిన సంప్రదాయాలన్నీ కూడా నీకు ఆ తర్వాత వస్తుంది, నువ్వు ఇంత పుణ్యం చేసుకో, ఇట్లా వెళ్ళి అట్లా వెళ్ళి అక్కడ బస్సు ఎక్కి అక్కడ దిగి అక్కడ విమానం ఎక్కి ఆ తర్వాత వెళ్ళిపోతావు. ఈ వెళ్ళటం లేదు. జ్ఞానంలో ట్రావెలింగ్ లేదు. జ్ఞానికి గతి లేదు. దెర్ ఇస్ నో స్పేస్ వైజ్ మూమెంట్, దెర్ ఇస్ నో టైం వైజ్ మూమెంట్. అర్థమైందా? మనకు ఊర్ధ్వగతి లేదు, అధోగతి లేదు, అగతి. అగతి జ్ఞానికి. ఇక్కడే ఇప్పుడే. అత్ర బ్రహ్మ సమశ్నుతే ఉపనిషత్తు. ఇక్కడ ఇప్పుడే తాను బ్రహ్మమని తెలుసుకుంటాడు. అందుకని ఈ పోస్ట్ పోన్ చేయకుండా ఇప్పుడు కావాలి నాకు, ఇప్పుడు నాకు శాంతి, ఇప్పుడు శాంతి, ఆనందం. ఏవో అన్ని సాల్వ్ అయిన తర్వాత వస్తుందని పోస్ట్ పోన్ చేయనేకూడదు. గుర్తుంచుకోండి. ద లా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ లేనిది అక్కడ ఎప్పుడో ఉండదు. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ నవ్ అండ్ హియర్, ఇట్ కెన్ నెవర్ బీ అవైలబుల్ సమ్వేర్ ఇన్ సమ్ టైమ్ ఇన్ ఫ్యూచర్. దానికోసం ఏంటి ఇట్లా చెప్తున్నారు, ఇది ఎంతవరకు సబబుగా ఉంది అని చింతించి గుర్తించి తెలుసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ, సరేనా? అందుకనే దాన్ని భక్తిలో చెప్పామంటే, తిరుమందిరం అనే దాంట్లో ఆయన భక్తుడు రాస్తాడు, శివ భక్తుడు, శివుడే ఆకాశము, ఆయన యొక్క అనుగ్రహమే వరమే ఈ వర్షము. అందువలన భగవంతుడు తనను నేరుగా వ్యక్తం చేసుకుంటున్నాడు వర్ష రూపంలో. అందుకని ఆ వర్షం పడేటప్పుడు దాన్ని అట్లా చూసి భగవంతుడి యొక్క విభూతిని చూడాలి. ఎండ వచ్చినప్పుడు కూడా చూడాలి. ప్రతి ఒక్క ప్రకృతిలోని విషయాలను విభూతి భగవంతు. చెట్లనంత పచ్చగా అట్లా ఉన్నాయి. అవి పుష్పించి వికసించినప్పుడు చూడండి, అవి వెంటనే కోసుకొని తల్లో పెట్టుకోవడం కాదు, ఆనందించాలి. ఎంత అందంగా ఉన్నావు, ఎంతమందికి ఆనందం ఇస్తున్నది ఒక పుష్పం. ఉండేది ఒక్కరోజే. అందుకని ఎన్ని రోజులు బతికావని కాదు, ఎట్లా బతికావని అర్థం. బతికుండంగానే ఇప్పుడు క్వశ్చన్ వస్తుంది తర్వాత, బతికుండంగానే వీడు చచ్చిపోయిన వాడితో సమానంగా ఉంటాడు. చనిపోయిన తర్వాత కూడా మనం బతికుండాలంటే మనం ఎలా జీవించామనేది, ఏదో కొంతమంది అయినా మన సంతానంలో, మన పిల్లలు, మనం ఎవరో కొంతమంది ఇట్లా ఉండి ఇట్లా జీవించి ఉన్నాడని అది నిలుస్తుంది. వివేకానందుల వారు 36 సంవత్సరాలు, ఈయన 32 సంవత్సరాలు, మన శంకరాచార్యులు వారు ఎంతకాలం జీవించారు, వాళ్ళు ఎంత చేశారు, పొందవలసింది పొందారు లేదా? అంత తీవ్రత ఉండాలి, అత్యంత వైరాగ్యం ఉంటే పని ఇప్పుడే అయిపోతుంది. ఇప్పుడు టైమే లేదు దానికి.
అందుచేతనే సగం చదివాం ఆ శాంతి మంత్రం. మొదటి భాగం ఏంటి? ఓం తెలుసు అందరికీ చెప్పండి. ఓం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త వచ్చి ఆ తర్వాత కాలే వర్షదు పర్జన్యం. ఇప్పుడు దాంట్లో ఒక విషయం రాబోతున్నది, ఆ గోవు గురించి రాబోతున్నది. అందుకనే కనెక్ట్ చేస్తున్నా శ్లోకాన్ని. సరే, మొదటి ప్రశ్నకి సమాధానం చెప్పారు. అందుకనే వర్షపు నీరుని పొదుపు చేయాలి, సేవ్ ద రెయిన్ వాటర్ అవన్నీ వచ్చినాయి కదా ప్రాజెక్టులు. ఇప్పుడు మరి జనాలు పెరుగుతున్నారు, నీళ్లు కావాలి. చాలా చోట్ల అన్ని కాంక్రీట్ బిల్డింగ్లు, రోడ్లు అయిపోతున్నాయి. ఎక్కడెక్కడ వీలవుతుంది అక్కడంతా కూడా భూమిలోకి వెళ్ళేట్టుగా చెయ్యి. నీకు మళ్ళీ రావాలిగా నీళ్లు భూమిలో నుంచి, బోర్వెల్ వేస్తే. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అవన్నీ చేయి. అదేవిధంగా నువ్వు అన్నం తినేటప్పుడు ట్యాప్ని తిప్పి నీళ్ళని వేస్ట్ చేయకు. ఇవి చేతులు కడుక్కునే నీళ్ళండి, ఏవైనా కానీ. పొద్దున్న నీళ్ళు వస్తున్నాయి అందరికీ, రూముల్లో ఒక్కొక్కసారి కొంచెం తగ్గుతాయి. అందరు ఒకేసారి లేచి స్నానాలు చేస్తున్నారు కదా, వాళ్ళు బయటికి వెళ్ళే వాళ్ళు, ఆ గ్రూపు మన గ్రూపు అప్పుడప్పుడు కొంచెం అట్లా స్లో అయిపోతుంది. ఒక 5 నిమిషాలు మళ్ళీ వస్తుంది. ఇక్కడ ఎంతో వాటర్ సప్లై ఉంది కాబట్టి. సిటీలో అయితే ఎంత కష్టం. సిటీల్లో ఆశ్రమాలు ఇట్లా పెద్ద క్యాంపు జరపాలంటే డబ్బులు పెట్టి నీళ్లు కొనాలి. చాలా ఊళ్ళలో ఇప్పుడు కూడా డబ్బులు పెట్టే నీళ్లు కొంటున్నారు. డబ్బులు పెట్టి నీళ్లు కొనాల్సిన గతి వచ్చింది. ఎందుకంటే కలియుగం అంతే, అట్లా ఉంటాయి. కలియుగం. ఇంకోటి ఏంటి, తాగే నీరు కూడా డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాం. హైజీనిక్ అని చెప్పి, అది ఎంత హైజీనిక్ ఏంటో అది వేరే విషయం. ఆ మినరల్ వాటర్ కానీ, తాగే నీళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. ఇది చాలా కాలం కిందటే ఒక మహాత్ముడు చెప్పాడు, రాబోయే కాలంలో మంచినీళ్ళు కూడా తాగడానికి డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలని. ఇంకా చెప్పాలంటే అసలు ఈ అన్నం కొనుక్కోవటం, హోటళ్ళకి వెళ్ళటం లేదండి. చాలా కాలం కిందట ఎక్కడైనా ఎవరికైనా ఆకలి అవుతుందంటే ఆయా గ్రామంలో, ఆయా ఊర్లో ఎప్పుడు కూడా ఆ భోజన సమయంలో చూసి ఎవరిని వస్తున్నారా, బయట అరుగు మీద ఎవరిని కూర్చొని ఉన్నారా, ఎవరైనా అతిథి వస్తే పెడదామని చెప్పి ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. ఏ ఇంటికి వెళ్ళినా కూడా నాకు అన్నం కావాలి, ఆకలి అవుతుందంటే ఇస్తారు. మన ఈ జనరేషన్లోనే 60-70 ఏళ్ళు మనం కొంతమంది మన గ్రామాల్లో చూసాం. హోటళ్ళు అవన్నీ ఉండవు. ఆ తర్వాతనే అన్నపూర్ణదేవిని అమ్మడం ఏంటి అసలు? అది కలియుగంలో ఇట్లా ఉంటాయి, మరి ఏం చేస్తాం. అందుకని దాని గురించి పెద్ద చింతలు. బట్ విషయం చెప్తున్నాను, అన్నపూర్ణదేవిని, విద్యా సరస్వతి దేవిని అమ్మకూడదు. ఇప్పుడు ఇక్కడ కూడా మరి దీన్ని ఏమంటున్నాము, హోటల్ లాగా అంటలేదుగా. ఇక్కడ దాన్ని డొనేషన్ ఆశ్రమం జరగాలి కదా. మరి అవన్నీ కొనంగా ఎక్కడేస్తూ వస్తాయి తిండి? మినిమం ఇస్తున్నాం మనం. వీళ్ళు ఇంత వసతి ఇచ్చి మనకి ఇవన్నీ ఇచ్చి అన్ని దాంట్లోనే కదా. చాలా ఇంత పెద్ద పెద్ద ఆశ్రమాలు నడపడం చాలా కష్టం. చాలా చోట్ల చాలా ఆశ్రమాలు కట్టి పెద్ద పెద్దవి పెట్టారు మహాత్ములు. దాన్ని రన్ చేయటానికి ఎంతో శ్రమపడి కొంతమంది ట్రస్టీలు ఉండి డోనర్స్ ఉంటే జరుగుతాయి. చూడండి మరి ఇక్కడ ప్రాఫిట్ కోసం చేయరుగా ఈ ఆశ్రమాలు ఏవి కూడా. అందుకని మనం వాటికి సహకరించాలి వీలైనంత వరకు మన జీవితంలో. వేదము, వేద పాఠశాలలు, వేద విద్య, బ్రహ్మ విద్య గురుకులాలు, ఆశ్రమాలు. అందుకని దానాలు వాటికి ఇస్తుంటే, ఎందుకంటే అక్కడ మంచి పని జరుగుతుంటుంది. గుళ్ళకు కూడా ఇవ్వాలి చెప్పాను. సరే, రెండో ప్రశ్న ఏమిటంటే, ఏమడిగాడు, ఈ వ్యవసాయదారులు చేసేటువంటి ఆ వ్యవసాయ కార్యక్రమంలో వాళ్ళకి ఇంకొకటి ముఖ్యం. సరే, వర్షాలు పడ్డాయండి, ఇప్పుడు వ్యవసాయం సాగుబడి మొదలుపెట్టాలి. అన్నీ నీ విషయాలే. సాగుబడి చేసేటప్పుడు దాంట్లో కలుపులు తీయటాలు, దున్నటాలు, ఇవేవన్నీ అన్నీ ఉంటాయి కదా. ఇంకా మరి ఆ తర్వాత ముఖ్యమైనది ఏమిటంటే విత్తులు నాటాలి. అది ప్రశ్న. కింస్విద్ నివపతాం వరం. అక్కడ ఆవపతాం అంటే వ్యవసాయదారులు. ఆ వ్యవసాయదారులు చేసేటువంటి ఈ కల్టివేషన్ ప్రాసెస్లో నివపతాం అంటే వ్యవసాయం చేసే ప్రాసెస్లో వాళ్ళకి ముఖ్యమైన వరం ఏమిటి? బీజం
సీడ్స్ ఉండాలిగా. అవన్నీ కూడా గవర్నమెంట్ ఇవరు ఈయన నరేంద్ర మోడీ రావడానికి ముందు చాలా కష్టాలు ఉన్నాయి. ఆ సీడ్స్ దొరకటం, వాటికి రేషను, వ్యవసాయదారులు పోయి కొనుక్కోవటం, వాటికి స్టోర్లు ఉంటాయి. ఇప్పుడు ఆయన వాటన్నిటిని చక్కగా సరిదిద్దాడు చాలా వరకు. ఆ విషయాలన్నీ మనకు తెలియవు, ఎందుకంటే అది అగ్రికల్చర్కి సంబంధించింది కదా, మనకు అంత లోతుగా తెలియవు. కానీ అన్నీ చేసి అప్పుడున్న 10 సంవత్సరాల ముందు ఉన్నటువంటి ఆ ప్రాబ్లం మొత్తాన్ని వీళ్ళు వెళ్ళి క్యూలో నిలబడి కష్టపడి పోతే ఇన్ని ఇస్తారట, ఏది వ్యవసాయదారుడు నాటడానికి. ఇప్పుడంతా చేసేసి ఎన్ని కావాలంటే రకరకాల 110 రకాల ధాన్యాలు, ఇన్ని రకాల వరి వెరైటీసు ఆయన అన్నిటిని అభివృద్ధి చేసి ఒక పక్క మిల్లెట్స్ అన్నిటిని ప్రోత్సహిస్తున్నారు. అన్నీ ఇక్కడ మనకన్నీ ఉన్నాయి, సరిగ్గా చేసుకోవాలి. వాళ్ళకి సైంటిఫిక్గాను, టెక్నికల్గాను, ఆర్థికంగాను వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళకున్న సమస్యలు అన్నీ సరిచేయాలని చూస్తున్నారు. పెద్ద దేశం కదండి, చాలా విషయాలు, చాలా రంగాల్లో, అన్ని కోణాల్లో సరిచేయాలి. దానికి స్వార్థం లేని మనుషులు కావాలిగా. ముందు వాళ్ళని సరిచేయాలి, దానికే పడుతుంది చాలా సంవత్సరాలు. కాబట్టి ఇక్కడ వ్యవసాయాలకు బీజం వివపతాం వరం, బీజం సీడ్. ఎందుకంటే అది లేకపోతే ఏం చేస్తాడు? అది వరి నాటటం కానీ, దాని పిలకలు కానీ, అదేదో ఒక చోట వేస్తే కదా, విత్తు వేస్తేనే వచ్చింది, దాన్ని తీసి మళ్ళీ అట్లా నాటుతారు, నాట్లు పెడతారు. కావాలి బీజాలు. ఆ తర్వాత పండి ఒక్క బీజం చూడండి, ఏదైనా సరే మామిడి చెట్టు ఏదైనా ఒక్క బీజం ఎన్ని ఇస్తుందో చూసారా? ఒక్క మామిడి చెట్టు ఎప్పుడో పెట్టాం 20-30 ఏళ్ల కిందట, అసలు తిని అట్లా పారేసాం ఊరికనే, అది చెట్టు వచ్చిందండి. ఆ చోటు ఉంది కాబట్టి ఎన్ని పండిస్తుంది, ఎన్ని తరాలకు పండిస్తున్నది. ఇది మర్చిపోనేకూడదు. అందుకనే ఒకరోజు మనకు ప్లేట్లోకి అన్నం వచ్చింది ఇంత నాకు తినటానికంటే, అబ్బా ఎంతమంది సహాయం చేశారు, ఎంత ప్రకృతి సహకరించింది. అందుకనే ప్రేయర్స్ అన్నపూర్ణే సదాపూర్ణే బ్రహ్మార్పణం అహం వైశ్వానరో, అన్నం బ్రహ్మ రసో విష్ణు భోక్తా మహేశ్వర అని చెప్పి బ్రహ్మం అన్నం. అందుకనే ఆ బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి, అతి లోతైన 4 అధ్యాయంలోని శ్లోకం, ఇవన్నీ భోంచేసే ముందు చెప్పడం. అలా ప్రార్థించి కృతజ్ఞత చెప్పి ఎవడు తినడో, కేవలం రుచిగా చేసుకొని నేను కొన్నాను, నేను ఆర్డర్ ఇచ్చాను, ఈరోజు స్పెషల్ చేస్తున్నాను ఇట్లా అహంకారంతో చేసి తిని దాన్ని దేవుడికి కూడా చూపించకుండా, దానికి అట్లా బయట కాకి కూడా కొంచెం పెట్టకుండా తింటాడో వాడు దొంగవాడు. భగవద్గీతలో వాడు పాపం చేస్తున్నాడు, పాపాన్ని భుజిస్తున్నాడు అనే చెప్పేశాడు భగవద్గీతలో. ఏ పచంతి ఆత్మకారణాత్ అఘం భుంజతి, అఘం అంటే పాపాన్ని తింటున్నాడు వాడు. సో అందుకని రెస్పెక్ట్, ప్రతి దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. అది రావటం కోసమే మనకు చిన్నప్పటి నుంచి కింద ఏదైనా కాలుకి తగిలితే వెంటనే కళ్ళకు అద్దుకో, ముఖ్యంగా పుస్తకాలు, పెన్సిళ్ళు, పెన్నులని పిల్లలకి చెప్తాం. ఏదైనా కొంచెం అది జీవం లేని వస్తువు అయినా కూడా దాన్ని మనకి ఇప్పుడు అవసరం లేదు అట్లా కేర్లెస్గా పారేయకూడదు. చెప్పులు నాకు ఉపయోగపడుతుంది కదా నడవడానికి, ఆ చెప్పులు విడిచేటప్పుడు కొంచెం శ్రద్ధగా అట్లా పెట్టాలి. అది డిసిప్లిన్ కోసం, నీట్నెస్ కోసం, ప్లస్ ఈ చెప్పులే కదా అని అట్లా పారేయకూడదుగా. ప్రతిదీ అంతే, ప్రతిదీ అలా అన్నిటి అందు దేవుని చూడాలి. అదే పాడారుగా, అంతయు నీయే హరి పుండరీకాక్ష. నేను ఇదే పాడారు మీరు కాదు, ఇది కూడా ఫేమస్సే కదా ఆంధ్రాలో. చెంతనాకు నీవే శ్రీ రఘురామ, అంతయు నీవే హరి పుండరీకాక్ష, కులమును నీవే గోవిందుడ. అన్నీ ఉన్నాయి పాటలు, 3-4 చరణాలు.
అద్భుతమైన అర్థం పాట. అన్నీ నా కలిమియు నీవే కరుణానిధే తలపులు నీవే ధరణీధరా నా నెరవులు జ్ఞాపకాలు అన్నీ నీవే అని అందయు నీవే. అదే కొంచెం సర్వం బ్రహ్మ అది వేరే స్టైల్లో ఉంది అంతే. అది వేదాంతంగా ఉంది, ఇదేమో భక్తిగా ఉంది. రెండు రుచిగా ఉన్నాయి. అందువలన భోజనం గురించి చెప్పాను, ఎందుకంటే ఇక్కడ ధాన్యం బీజాలు వచ్చినాయి కాబట్టి. అందుకని గౌరవించాలి. వేస్ట్ చేయకూడదు, అదొకటి కావాలి. నా డబ్బులండి, నేను కొనుక్కున్నాను. ఈ హోటల్కి వెళ్తారు జనం, ఎంత వేస్ట్ చేస్తారు. 999 రూపాయలతో లంచ్ అండి. ఏంటండి అంత తింటాడు వీడు? కానీ అట్లాంటి లంచ్ ఈ హోటల్కి వెళ్తే 999, అది బాటా రేట్ ఏదో ఉంటుంది, అట్లా పెడతాడు ₹1. అది వదిలేయండి. సరే, ఈ పెళ్ళిళ్ళల్లో బఫే సిస్టమ్ అని పెట్టి అది పెట్టి ఎంత వేస్ట్ చేస్తారు. నాకు అట్లా కళ్ళము నీళ్ళు వస్తాయి. ఈ నీళ్ళ బాటిల్ అందరికీ దొరుకుతున్నాయని చెప్పి, శుద్ధంగా ఉండాలని చెప్పి శుభ్రతకి చిన్న చిన్నవి పెద్ద పెద్ద ఇస్తారు. ఎంతమంది వేస్ట్ చేసి ఇంత తాగి అక్కడే పడేస్తారు. ఒక పక్కన ఈ ఇస్తళ్ళు వేసేది ఉందంటే అదొకటి, ఆకులు, అరిటాకు. మరొక చోట ఈ బాటిల్సే ఇన్ని వేస్ట్ అయిపోతాయండి. మంచినీళ్ళు కదా, అదేమంటే నేను తెప్పించాను డబ్బులు పెట్టే. ఇది తప్పు భావన. ఎందుకు అంత వేస్ట్ చేస్తావు? మాకు డబ్బులున్నా మేము ఖర్చు పెడతాం. ఆ పెద్ద పెద్ద పెళ్ళిళ్ళలో చూడండి, ఎంతండి తింటాడు పొట్టకి? 20 రకాలు తినగలరా? కానీ మనుషుడికి ఆశ. మేము చూసారా ఎంత పెద్ద గొప్పగా చక్కగా పెట్టు, స్వీట్ పాయసం పెట్టు, వడ పెట్టు, లడ్డు, ఏదో 1 2 3 4 ఓకే. టూ మచ్ లగ్జరియస్, వేస్ట్ఫుల్. ఇట్లా ఒకళ్ళొకళ్ళు కనుక ఆలోచించి వాటిని సద్వినియోగం చేస్తే మనం ఎంతో ఇంకా చక్కగా సమాజం అందరికి ఉపయోగపడుతుంది. ఎందుకు వేస్ట్ చేయాలని? అందుకని ఈ వర్షాలు, ఈ ప్రకృతి మనకిచ్చే ప్రకృతి మాత, అందుకని దాన్ని ఎప్పుడు కూడా పూజిస్తూ ఆరాధిస్తుండాలి. హృదయంలోంచి కృతజ్ఞత చెప్తూ ఉండాలి ప్రతిదానికి. మనకు ఎంతోమంది హెల్ప్ చేస్తున్నారు. చెప్పాను కదా, అదెక్కడో పండి ఆ క్యారెట్ అవేవో అక్కడక్కడ అన్ని దూరం నుంచి ట్రావెల్ చేసి ట్రక్కుల్లో ఎవరో పంపించి అక్కడొకటి హోల్సేల్, అక్కడొకటి మళ్ళీ రిటైల్, అది షాపుకి వచ్చి షాపులోంచి అమెజాన్ వాట్ ఎవర్ ఈజ్ మీ ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని ఇంతమంది పనిచేస్తే నీకు ఇక్కడ ఆహారం. అందుకని నా జీవితం జరగటానికి, నా మనుగడకి నా చుట్టూ ఎంతోమంది నాకు సహకరిస్తున్నారు కాబట్టి లోకా సమస్త సుఖినో బంధు. ఎవరో వాళ్ళు నాకు తెలియదు, నేను డైరెక్ట్గా చెప్పలేను. లోకా సమస్త అన్నం తిన్న తర్వాత చెప్పండి లోపల ఆ మంత్రాలు కాకుండా, అన్నదాత సుఖీ భవ, తిన్నదాత, లోకా సమస్త సుఖినో భవంతు. ఎందుకంటే దానికంటే ఇక మించిన పెద్ద ప్రేయర్ ఏం చెప్పగలను అని చెప్పి నమస్కారం. ఈ విధంగా మనం భావించాలి. దీనికి చాలా ప్రార్థనలు ఉన్నాయి వేదాల్లో. ఆ వీస్తున్న గాలి ఎంత తీయటి, చల్లటి గాలి వస్తున్నది, ఎంత రుచికరమైన తీయటి నీళ్లు దొరుకుతున్నాయని మంత్రాలు ఉన్నాయి. వాత అంటే గాలి, మధు. మనకెప్పుడు కూడా చక్కటి ఆ గాలి వీచటం మనకు కావాలని ఆశించటం, అక్కడ ప్రేయర్స్, నీళ్లు దొరకాలని. అలా చెప్పే మంత్రాల్లో యంతు నదయో వర్షంతు పర్జన్యాః సుపిప్పల ఓషధయో భవంతు అన్నవతాం ఓదనవతాం మామిక్షవతాం ఏషాం రాజా భూయాసం ఓదనముద్భ్రువతే పరమేష్ఠీవ ఓషధయదోదనః పరమామేవైనం శ్రియం గమయతి. ఇదంతా ఇప్పుడు నేను మాట్లాడిందంతా దాంట్లో. ఈ ప్రశ్నకి ఇట్లా సమాధానం చెప్పిన తర్వాత ప్రకృతి మాతకు థ్యాంక్స్. అందుకనే లలితా సహస్రనామంలో ఓం మూల ప్రకృత్యై నమః. ప్రకృతి రూపంలో ఉన్నది ఆ శక్తి దేవి. ఇక్కడ కొంచెం
డీప్గా ఆలోచిస్తే ఇక్కడ వర్షాలు, బీజాలు ఇవన్నీ అన్నాం. నిన్న కూడా చెప్పాను ఇది. మన ప్రతి ఒక్కరి యొక్క ఆలోచన, థాట్, ప్రతి ఒక్కరి యొక్క మాటలు, ప్రతి ఒక్కరి యొక్క పని, ద థాట్, వర్డ్ అండ్ డీడ్, మూడు కూడా మనం రాబోయే తరాలకు, రాబోయే మనుషులకు, తరాలకు, మన చుట్టూ ఉండే వాళ్ళందరికీ మనం అందిస్తున్న బీజాలు. అందుకని నేనేం చెప్పాను, సైకిక్ పొల్యూషన్ ఈజ్ ద వెరీ మోస్ట్ డేంజరస్ సిచ్యువేషన్. సద్భావనలు కావాలి, ఎప్పుడూ ఉండాలి సద్భావన. ఆ సద్భావన లేనివాడికి లోపల సుఖం ఎక్కడ ఉంటుంది, సుఖం లేనివాడికి శాంతి ఎక్కడ ఉంటుందని భగవద్గీతలో చెప్పాడు. అశాంతస్య కుతసుఖం. అశాంతి ఏమంటే అవ్యవసాయాత్మిక బుద్ధి, అన్కల్టివేటెడ్ మైండ్. సో న్యాచురల్లీ సుఖం లేదు, సుఖం లేని వాడికి శాంతి ఎక్కడ వస్తుంది? సరే, ఆ తర్వాత మూడో ప్రశ్న ఇక్కడ ఈ శ్లోకంలో 23, ప్రతిష్టమానానాం కిం స్వేద్. ఏం చెప్పాను? మనం, నేను, నా కుటుంబం, నా చుట్టూ మేము బట్టకు, నీడకు, తిండికి లోపం లేకుండా మినిమం ఉండేట్లుగా ఎప్పుడు కూడా మనం జీవించుటకు, మినిమం సుఖం, హ్యాపీనెస్ ఉండుటకు ఏమిటి కారణం, దేని వలన? ప్రతిష్టమానానాం అంటే స్టడీ లైఫ్ స్టైల్. ఇన్కమ్ పెరుగుతుంటుంది, తగ్గుతుంటుంది ఏదైనా, కానీ దాంట్లో నాకు బాధ లేదు. అదే చెప్తాం, మినిమం రిక్వైర్మెంట్ తిండి, బట్ట, నీడ ఏమిటి అని చెప్పారు. ఈ ప్రశ్న, ఈ సమాధానం కొంచెం పూర్వకాలానికి సంబంధించినట్లుగా ఉంటుంది. సమాధానం ఏం చెప్తున్నాడంటే, వాళ్ళకి ఆవులుంటే చాలు అన్నాడు. గావః ప్రతిష్టమానానాం. గావః ఆవులు, పశువులు. ఇక్కడ ఆవు అంటే డొమెస్టిక్ యానిమల్స్ అన్నిటినీ చేర్చుకోవాలి. కానీ మనకు తెలుసు ఆవు యొక్క ముఖ్యత్వం ఏంటి. గోమాత మన దేశంలో, మన సంస్కృతి సంబంధించినంత వరకు అది ఎంత శక్తివంతుంది. దాంట్లో ఆ పశువు నుంచి, ఆవు నుంచి వచ్చే 5 పంచగవ్యాలు ఎంతో ప్రయోజనపడతాయి. దాని పేడ కానీ, మూత్రం కానీ, పాలు, నెయ్యి, వెన్న, పెరుగు పంచగవ్యాలు అంటారు. ప్రతి పూజకి, ప్రతి యజ్ఞానికి, ప్రతి చోట కావాలి. మనుషుల యొక్క ఆరోగ్యానికి కావాలి. చిన్న పిల్లవాడికి ఆవు పాలు, తల్లి పాలు ఒకవేళ లేకపోతే అదికి సమంగా ఉన్నది ఏంటంటే ఆవు పాలు. ఆ ఆవులు మంచి ఉన్నాయా, కరెక్ట్ అయినవి, హైబ్రిడా, జెర్సీనా, ఇదంతా అది వేరే కదా. అన్నిటినీ మనం కల్తీ చేయడంలో గొప్పవాళ్ళం కదా. అన్నిటిని హైబ్రిడ్ చేసేస్తామండి, అన్నిటినీ మార్చేస్తాం, అన్నిటికీ ఇంజక్షన్లు ఇస్తాం. అందుకని ఇప్పుడు మనకు దొరికే పాలు ఎంత వాడు రాసిన ఏమైనా కూడా, కౌ మిల్క్ అన్నా కూడా సందేహమే. కొన్ని పదార్థాలను చాలా చక్కగా అడల్టరేట్ చేస్తారు, కల్తీ కలపడానికి. పాలు ఈ తెల్లగా ఉంటుంది కదా, దానికి ఏదో కెమికల్ కనుక్కున్నాడు, ఆ కెమికల్తో పాలులాగానే చేస్తాడు. ఇంకా వీడి నాశనం చేయింది ఏం లేదు. మనిషి బుర్ర అన్నిట్లో వెళ్ళింది నాశనం చేయటానికి, క్యాన్సర్ లాగా. అన్నిటినీ సర్వం భయం. ఇప్పుడు ఏది తాకాలని ఏది, పండ్లు కూడా అంతేనండి. పండ్లన్నింటినీ ఆర్టిఫిషియల్గా పండిస్తాడు. మనం ఏదో సరే పండ్లు తింటే కొంచెం ఆరోగ్యం అనుకుంటే అది తెలీదు. జాగ్రత్తగా ఉండాలి. పైన మాత్రం మందు చల్లటం కాదు, లోపల కూడా ఎక్కిస్తాడట. ఇంకెట్లాగండి బతికేది? అందుకని కొంచెం నాళ్లే బతుకుతావు, బతికినంత లోపల ఈ బ్రహ్మ జ్ఞానాన్ని పొందేయి. ఇంకేం చేస్తాం మరి దానికంటే? చెప్పండి. ఇంత ముందులాగా ఆయుష్ ఎక్కువ ఉందా? జనానికి లేదు. ఎక్కడో ఎవరో కొంతమంది 80, 90 ఎవరో ఒక్కళ్ళు కదా. జనరల్గా ఏమవుతున్నది 60, 70. ఏంటంటే లైఫ్ స్టైల్ యొక్క లెవెల్ పెరిగింది, లైఫ్ క్వాలిటీ తగ్గింది, లైఫ్ స్పాన్ కూడా. డాక్టర్లు ప్రయత్నం సైన్స్ చేస్తుంది, ఎట్లాగైనా వీడిని బతికించాలని కదా. అందుకనే అన్నీ వస్తున్నాయి.
ఆల్ న్యూ టెక్నిక్స్ అన్నీ మారుస్తారు. బ్రెయిన్ మార్చేస్తాడు, హార్ట్ మారుస్తారు, కిడ్నీ మారుస్తారు, న్యూ జాయింట్ మారుస్తారు, అన్నీ తీసి మళ్ళీ ఫిట్ చేస్తారు. ఎందుకంటే ఇంకా బతికింది. అట్లా చేసినా కూడా ఓవరాల్గా చూస్తే యావరేజ్ లైఫ్ స్పాన్ తగ్గిపోతున్నదిగా ఆ రోజులలాగా. ఎందుకంటే మనం అటువంటి స్థితిలో జీవిస్తున్నాం. సరే, ఇప్పుడు ఇక్కడ ఆ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం చూసారు, గో వచ్చింది ఇక్కడ, ఆవులు. ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే కెటిల్, పశువులు. ఇప్పుడు వ్యవసాయానికి ఆ దున్నలు కావాలి, బర్రెలు కావాలి, ఇంకా రకరకాల మనుషులకు వాళ్ళకి ఆ మేకలు కావాలి, గొర్రెలు కావాలి కదా. మనిషికి ఏవైతే సన్నిహితంగా జీవిస్తూ వాడిని చంపుకొని తినటానికి కదండి, అది చేసేవాళ్ళు ఉన్నారు. దాన్ని చక్కగా ఆహారం పెట్టి బలంగా పెంచుతాడు. దానికి ఎంత మాంసం పెరిగితే వాడికి మార్కెట్లో అంత వస్తుంది. పాపం అది అనుకుంటుంది నా మీద చాలా ఇష్టం, మా యజమానికి నాకు అన్నీ పెడుతున్నాడని చెప్పి పెడతాడు, ఎక్కువ పెడతాడు. దానికి కూడా మోసం చేస్తాడు. దీన్ని గుండు అంటే తమిళంలో లావు అని అర్థం. దీన్ని లావుగా చేయాలని చెప్పి కోడి కానీ ఏదైనా అమ్మేవి వాటికి ఏదో చేస్తాడు, ఉన్నాయి పెట్టి అది బాగా మాంసాన్ని పెంచుకుంటుంది. ఈ కండలు పెంచేవాడు ఏదో ఎక్స్ట్రా దీన్ని పెంచుతాడు అట్లా. ఎందుకంటే వచ్చే సంవత్సరం దీన్ని 100 కిలోలు బరువు ఉందనుకోండి, అది 50 కిలోలు డబ్బులు వస్తాయిగా. అవన్నీ చాలా కాస్ట్లీనే కదా, చాలా కాస్ట్లీ. నాన్ వెజ్ అంతా చాలా కాస్ట్లీ. తినేవాళ్ళు తింటున్నారు చెప్తున్నా, వీడు అట్లా కాదు. ముఖ్యంగా ఏ పశువు అయినా మనం పెంచామంటే అది ముసలిదయ్యి ఇంకా అది ఏమి మనకు ఉపయోగపడకపోయినా కూడా, ముఖ్యంగా ఆవులను అందుకనే గోశాలలు పెట్టి ఏ ఆవు కూడా ముసలిదైనా దానికి ఏదైనా వ్యాధి వచ్చినా అది అట్లా వదిలేయకూడదు, దాన్ని చంపకూడదు. దాన్ని అట్లాగే చూసి దాన్ని రక్షించి దాన్ని పంపించాలి. అది పెద్ద సేవ చాలా. ఎందుకంటే అవన్నీ చెప్పారు. ఈ విధంగా అయినా వీడికి భక్తి వస్తుందని ఆ గోమాతను అంత ప్రోత్సహించి దాని గురించి అవి చెప్పి, ఇది కామధేనని చెప్పి దాంట్లో అన్ని దేవతలు ఉన్నాయి, ఇంకా తాకితే చాలు, తోక తాకితే చాలు, తల తాకితే చాలు అని చెప్పి మనకు అంత భక్తిని ఇచ్చారు. మనం ఏది చక్కగా మనకు ముఖ్యమైనదిగా హిందువుల యొక్క మానబిందువుని మనం పూజిస్తున్నామో వాడు దాన్ని చంపుతానంటాడు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎట్లయినా సరే ఈ హిందువుల మనసును నొప్పించాలి. వీడికి ఏది ఇష్టమో, నీకు ఈ గుడి ఇష్టమా, పగలగొడతా. కొట్టాడుగా, పగలగొట్టాడుగా. ఎంత దుర్మార్గం అంటే అందరూ ఇంకా బార్బేరియన్స్ వాళ్ళందరూ రాబర్స్ కదా. కల్చర్ అంతే ఆ మనుషులు. వాళ్ళు దేశం ప్రపంచంలో ఎక్కడున్నా సుఖంగా వాళ్ళు ఉండరు, ఇంకోళ్ళని ఉండనీయరు. అందుకని మనల్ని మనమే రక్షించుకోవాలి. మనకు వేరే ఎక్కడ ఎవరు లేరు రక్షించేందుకు. మొదట ఇక్కడ గోమాతను రక్షించు. ఎన్ని సంవత్సరాలుగా అరుస్తున్నాం గోరక్షణ. ఆర్ఎస్ఎస్ వాళ్ళు, ఆ జనసంఘం వాళ్ళు, ఆ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు అందరూ చేసి ఇప్పుడు కూడా మనకు చక్కటి ప్రేమిస్ట్ వచ్చి కూడా కంప్లీట్ బ్యాన్, ఒక రూల్ పాస్ చేయడానికి ఇంకా వెయిట్ చేయాల్సి వస్తున్నది. కొన్ని రాష్ట్రాల్లో అయిపోయింది, మన బీజేపీ ఉన్న రాష్ట్రాల్లో ఇంకా ఇవి ఉన్నాయి కదా కొన్ని. అందుకని జాగ్రత్తగా ట్యాకిల్ చేసి అమలుపరచాలి. మనం అనుకుంటున్నాం ఇక్కడ కూర్చొని వెంటనే అమలుపరచచ్చుగా. 140 కోట్ల మంది, దీంట్లో 40 కోట్ల మంది ముస్లిమ్స్ ఉన్నారు తెలుసా నీకు? దేవర్ నాట్ ఏ స్మాల్ పాపులేషన్. వాళ్ళని ఎట్లా ట్యాకిల్ చేయాలి, ఏం చేయాలనేది. అందుకని వాళ్ళందరూ థింకర్స్, మోహన్ భాగవత్ కానీ వీళ్ళందరూ జాగ్రత్తగా చేయాలి. నిన్ను చెప్పినట్టు గర్ వాపస్ ఇవన్నీ జరగాలి చిన్నగా. దానికి మొదట మనం మేలుకోవాలి. అవన్నీ మిగతావన్నీ చక్కగా వాటంతట అవే సరైపోతాయి. ఇది ఎట్లాంటి నీళ్ళు నువ్వు మొదట చక్కదిద్దుకో అన్నట్లుగా. అది పెద్ద లోపం. ఇదే చేస్తున్నారు చాలామంది సహకరించి. చాలా మార్పు వస్తుంది. అందుకని తప్పకుండా మన కాళ్ళ మీద మనం నిలబడతామండి. దానికి పేరే వికసిత భారత్. అర్థమైందా? అందువలన దెర్ ఈజ్ ఎనీ చేంజ్ ఇన్స్ట్రక్షన్ వారు మాత్రం. కాబట్టి ఇది గుర్తుంచుకోవాలి.
ఈ అవేర్నెస్ ఉండాలి. నిర్లక్ష్యం మన చుట్టూ ఏం జరుగుతున్నది, ఎక్కడ కన్వర్షన్ జరుగుతున్నాయి, ఎక్కడ ఎవరు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఎవరు అద్దెలకు వచ్చారు కానీ ఏమైనా జరుగుతున్నాయి, ఇవన్నీ గమనిస్తూ ఉండాలి. మన పాటికి మనం టీవీలు సినిమాలు చూసుకుంటూ అట్లా ఉంటే కాదు. వీలైనంత వరకు దీన్ని కూడా అవేర్నెస్ని పెంచాలి. అవేర్నెస్ ఎందుకంటే ప్రాబ్లం లోపలే ఉంది, దేశం లోపలనే. బయట వాటి గురించి పెద్ద ప్రాబ్లం లేదు, ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. సరే, ఇక్కడి నుంచి కొంచెం ఏంటి దేశానికి సంబంధించిన విషయం కదా, గోవులు రక్షణ అన్నీ కావాలి కాబట్టి ఇవన్నీ చేయాలి. ఇలాగే చూస్తే ఆ అష్టలక్ష్మి స్తోత్రంలో చెప్పేటప్పుడు ఎందుకు గజలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఆ లక్ష్మి, ఈ లక్ష్మిని అన్ని దాంట్లో ఇస్తాం. గజలక్ష్మి అంటే అక్కడ అర్థం ఈ పశువులన్నీ, పశు సంపద మొత్తం దాంట్లో చేరుతుంది. అందుకని ఏనుగు మాత్రమే కాదు. ఏనుగు ఇస్తే మనం ఎక్కడ పోషిస్తాం దాన్ని చెప్పండి. దానికి పోషించాలంటే వేరే కావాలి. అందుకని బ్రాహ్మణుడు పోయి ఏనుగుని ఇస్తే దానం చేస్తాడు, దాని మీద ఎక్కుతాడా? అది రాజుకి దానం చేయాలి కదా. అందుకని ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, గజలక్ష్మి ఇవన్నీ. ఇలాగే శ్రీ సూక్తంలో ఒక చోట ఈ విషయం వస్తున్నది. పశూనాం రూపమన్నస్య మయి శ్రీశ్రయతాం యశః. ఏంటి అక్కడ పశు అన్నీ అడగటమే కదా దేవిని. కాబట్టి మాకు పశు సంపద అన్నీ, మేము జీవించడానికి కావాల్సినవన్నీ కావాలి అని చెప్పి అడగటం. ఆ శ్రీ సూక్తంలోనే చివరి అనువాకులు అక్కడ యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోస్వానువిందేయం పురుషానహం. అక్కడితో అయిపోతుంది. అప్పుడే సర్వమంగళ మాంగళ్యం వస్తుంది. ఆ తర్వాత ఇంకా కొన్ని ఫలశ్రుతి ఎంత ఉంటుంది. శ్రీ సూక్తం అక్కడితో అయిపోతుంది. ఏంటి దాంట్లో చూడండి, హిరణ్యం అంటే సంపద, బంగారం అని కాదు ఇక్కడ. బట్ట హిరణ్యం లాంటిదే కదా. కరెన్సీ కూడా, కరెన్సీ ఉంటేనేగా బంగారం కొనుక్కుంటున్నావు. అందువలన హిరణ్యం, గావః, పశు, దాస్య అంటే ఇక్కడ నాకు సహకరించాలి కదా, సర్వెంట్స్ కావాలి. ఇప్పుడు ఆవులు ఏనుగులు ఉంటే వాటిని పోషించి వాటిని చేసేవాడు ఉండాలి. అన్నీ మనం చేయలేం కదా అని చెప్పాను. ఆ రోజు చెప్పాను కదా, 4 వర్ణాల వాళ్ళు వాళ్ళు దాస్య. అశ్వాన్ చూడండి, ఎందుకంటే ఆ రోజుల్లో గుర్రాలు కావాలి రాజులకి. ఈ విధంగా ఇవన్నీ మాకు ప్రసాదించు అని చెప్పి ప్రార్థన. చూసారా? ఆ తర్వాత 24 చివరి క్వశ్చన్ కూడా కంప్లీట్ చేస్తున్నాం ఈ శ్లోకంలో. అదే సంతానము వంశోద్ధారణ చేయాలని, అంటే పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కడు కూడా వంశ ఉద్ధరణ కోసం చేయాలి. చెప్పాను మొన్ననే, పెళ్లి చేసుకోరు ఒకటి తప్పు. పెళ్లి చేసుకోకపోతే మగవాడు కానీ ఆడవాళ్ళు కానీ ఎక్కడ గురువుని ఆశ్రయించి జ్ఞాని గురువు దగ్గర ఉండాలి. స్త్రీ అయితే తండ్రి దగ్గర ఉంది. ఎంతకాలం ఉంటుంది? తండ్రి పోతే ఎక్కడ ఉంటుంది? అందుకని భర్త దగ్గర ఉండాలి. భర్త పోతే ఎక్కడ ఉంటుంది? పిల్లల దగ్గర ఉండాలి. నా కాళ్ళ మీద నేను నిలబడుతున్నారు ఇండివిజువల్గా, అది వేరే విషయం. జనరల్గా నిన్న చెప్పారు కదా స్త్రీ గురించి, ఆ విధంగా ఆలోచిస్తాయి. అప్పుడు పెండ్లి చేసుకుండేది వంశోద్ధారణ కోసం. ఆ వంశం కూడా వేద సంతతిని పుట్టించుటకు మేమిద్దరము పెళ్లి చేసుకుంటున్నాము, కలవబోతున్నాము, జీవిస్తామని చెప్పి ఆ పెళ్లి మంత్రాల్లో ఉంది. ఆ బ్రాహ్మణుడికి తెలుసో తెలియదో, ఆయన చదువుతాడు, మన దృష్టి అంతా రిసెప్షన్ మీద, ఫోటోగ్రాఫ్ మీదనే. ఆయన కొంచెం ఆగండి మేము ఫోటో తీసుకోవాలంటాం. అట్లా అనొచ్చు అసలు? బ్రాహ్మణుడు అసలు అగ్నిహోత్రం అక్కడ జరుగుతున్నప్పుడు నువ్వు ఇంకో మాట మాట్లాడకూడదు. నీ ఫోటోలని నువ్వు తీసుకుంటావో తీసుకోవో, ఏది చేస్తావో చేసుకో అంటే అగ్నికి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. జ్ఞాపకం ఉంచుకోండి. ఎక్కడైనా ఏ గుళ్ళో కానీ ఎక్కడైనా అగ్నిహోత్రం, అగ్ని ఎరుగుతున్నదంటే గౌరవించాలి, లేకపోతే శాపం. అది ప్రత్యక్ష సాక్షి అగ్ని. ప్రకృతి మొత్తం సాక్షే, కానీ నువ్వు కావాలని పెట్టావు అగ్ని సాక్షి అని.
ఏం చేస్తున్నారో ఏంటో మరి. మోడర్న్ కొంచెం చేసుకో, రిసెప్షన్ రేపు పెట్టుకో, కానీ రిసెప్షనే ఇంకా ఇదే ముఖ్యం కాదు. ఆల్బమ్ అండ్ హౌ ద ఫోటోగ్రఫీ వాడికి ముఖ్యం తప్ప ఈ పూజ చేసే బ్రాహ్మణుడికి ముఖ్యత్వం లేదు. ఆయన మనం చెప్తాం ఇటు తిరగండి, కొంచెం అటు తిరగండి. ఏంది అది ఎట్లా ఉంటుంది? న్యాచురల్గా వాళ్ళని మంగళసూత్రం కట్టి నువ్వు ఫోటో ఎట్నుంచి తీస్తావు నువ్వు తీసుకో. అందుకని వాళ్ళతో ఆగు, ఎంత జోక్గా ఉంది. కానీ మనకు అది బాగుంది, అసహ్యంగా లేదు. ఆ మంత్రానికి ముఖ్యత్వం ఇస్తే మంత్రం ఎవరు వినరు అసలు. ఆయన మంత్రం చెప్తున్నప్పటికీ ఇది కట్టమంటాడు. మంత్రం చెబుతూ కట్టాలి, ఆ మంత్రాన్ని వీళ్ళు వినాలి, దాని మీద శ్రద్ధ ఉండాలి, భగవద్ ధ్యానం ఉండాలి. ఇవన్నీ కొంతమంది మంచి బ్రాహ్మణులు ఉన్నారు. ఎక్కడైనా అట్లా దొరికి చేయాలనుకుంటే కొంచెం చెప్పండి, వివరణ చెప్పేవాళ్ళు. ఆ రోజుల్లో పిల్లవాడికి చెప్తారు ఆ మంత్రం. మేము వేద సంతతిని కనుటకు ఈ వివాహం చేసుకుంటున్నాము, కేవలం శరీర భోగాని కోసం కాదు. అది ఎట్లాగో వస్తుంది, వేద సంతతి. ఎంతమందిని కనగలవో ఏంటో పిల్లల్ని పెళ్ళి చేసుకుంటే ఏం చెప్పాను, పెళ్ళి చేసుకోకుండా అట్లా ఉంటే ఏ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. పోతే సన్యాసిగా వెళ్ళు, లేకపోతే గురువు నీడలో ఉండి ఆశ్రమం లాంటిది ఏదైనా ఉంటే అక్కడ సేవ చేస్తూ ఆ రక్షణలో ఉంటే నువ్వు చక్కగా ఉండవు. కానీ నువ్వుగా జీవించాలంటే ఏదో ఒక సమయంలో 40 ఏళ్ళు 50 ఏళ్ళ తర్వాత కూడా మైండ్ పర్వర్ట్ అవ్వటానికి, డీవియేట్ అవ్వటానికి, తప్పు మార్గంలో వెళ్ళటానికి చాలా ఆస్కారాలు ఉన్నాయి. తప్పులు చేయడానికి ఆస్కారాలు ఉంటాయి. నేచర్ అది మనుషుడి. అందుకని ఎయిదర్ యూ గెట్ మ్యారీడ్, బీ గృహస్థ, గుడ్, యు ఆర్ ప్రొటెక్టెడ్. లేక సన్యాసం తీసుకొని అన్నిటిని త్యజించి ఉండు, లేక గురువు దగ్గర ఉండి ఆయన అనుమతి ఇచ్చేంత వరకు అట్లా సేవ చేస్తూ ఉంటే ఉండు. లేకపోతే నీకు రక్షణ లేదు, నువ్వు ఎప్పుడైనా పడిపోతావు, తప్పు చేస్తావు, ఏదైనా జరుగుతాయి. అందుకని నేను ఫ్రీగా ఉంటాను, నేను ఇండివిజువల్గా ఉంటాను అని ఈ భావాలన్నీ చాలా తప్పు. ఐ థింక్ మనం ఫోటోకి వెళ్ళాలి. స్వామివారు రాక ముఖ్యం. ఇది నేను ఇంకా మాట్లాడాలి. ఇది ఎందుకు చెప్తున్నారు ఇక్కడ, ఏమిటి సంతాన ఉత్పత్తి అనేది, దాంట్లో పుత్రుడు ముఖ్యమని చెప్పటం, అవన్నీ ఉన్నాయి. రేపు చూద్దాం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్.